రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం రైతుల భూములు లాక్కోవడమే అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు రైతులు కావచ్చు, ప్రజలంతా కూడా. సో ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తే దీనికి తిరుగుబాటు తప్పదనే సంకేతాలు పదే పదే పంపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ పోరాటాలు ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు నరేష్ మహబూబ్ నగర్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, మహేష్ మనకి హైదరాబాద్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా నరేష్ తో మాట్లాడదాం. నరేష్, ఈ జరుగుతున్న పోరాటాలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా, రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా, మాకు ఇక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయొద్దు, మా భూములు లాక్కోవద్దంటూ నెలల తరబడి నిరాహార దీక్షలు చేస్తున్నా, ఆందోళనలు చేస్తున్నా, వినతి పత్రాలు ఇచ్చినా, ఏం చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరోవైపు ఏమార్చే ప్రయత్నం చేస్తుంది, అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే రైతుల నుంచి భూములు లాక్కోవాల్సిందే అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో రైతులు కానీ ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు? స్వేచ్ఛ రాజోలి మండలం పెద్దదనవాడ గ్రామంలో ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసు పహారా మధ్య గ్రామం అంతా కూడా ఉంది. వందలాది పోలీసులు ఇక్కడ మోహరించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 10-12 గ్రామాల ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. చేరుకొని ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఆ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలంలో దాదాపు 29 ఎకరాల స్థలంలో 189 కోట్ల రూపాయలతో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు భూమిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినటువంటి క్రమంలో మొదట్లో ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామనేటటువంటి విషయం ఇక్కడి స్థానికులకు తెలియదు. ఆ తర్వాత యాజమాన్యం ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు అప్పటి నుంచి కూడా ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలలో దాదాపుగా 55 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. దీంతో పాటు జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా ఆందోళన చేశారు. కలెక్టర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ఇండస్ట్రీస్ మంత్రిని కూడా కలిసి వినతి పత్రం అందజేశారు. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే ఇక్కడ భూగర్భ జలాలతో పాటు తుంగభద్ర నదీ జలం కూడా కలుషితమవుతుంది, పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, బంగారు పంటలు పండేటటువంటి భూములన్నీ కూడా ఇక్కడ పంటలు పండకుండా అవుతాయి, అనారోగ్య పాలవుతామని చెప్పి ఇక్కడి ప్రజలు అనేక రకాల కారణాలు చూపుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దని చెప్పి అన్ని రకాల పోరాటాలు చేశారు. పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఏర్పాటు అని చెప్పి ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది. హామీ వచ్చిన తర్వాత దాదాపుగా 2-3 నెలల పాటు ఇక్కడ కంపెనీ యాజమాన్యం ఎటువంటి పనులు చేపట్టలేదు. తాజాగా నిన్న లేబర్ కి సంబంధించి కంటైనర్లను ఇక్కడికి తీసుకురావడం, వారికి సంబంధించి షెడ్డును ఏర్పాటు చేయడము, జేసీబీలు కంపెనీ యాజమాన్యం వాహనాలతోటి ఇక్కడికి చేరుకోవడంతో గమనించినటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఇవాళ ఉదయం ఇక్కడికి చేరుకున్నటువంటి క్రమంలోనే ఆ వాహనాలను ధ్వంసం చేయడం, కంటైనర్ను తగలబెట్టడం వంటి ఉద్రిక్త వాతావరణం ఇక్కడ చోటు చేసుకుంది. అంటే ఒకవైపు గతంలో పనులు ఆగిపోతాయని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికి కూడా అంటే రాత్రికి రాత్రి పనులు మొదలు పెట్టడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? గతంలో మరి ప్రభుత్వం చెప్పిన మాటలు అబద్ధం అనేది రుజువైపోయిందా ఈ చర్యతోటి? అయితే ఇక్కడి గ్రామ ప్రజలు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని, ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సంపత్ను కూడా కలిసినటువంటి క్రమంలోనే ఆయన ఇక్కడి రైతులను, ఇక్కడి ప్రజలను ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు దగ్గరికి తీసుకెళ్లి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా శ్రీధర్ బాబుకి కంపెనీ ఏర్పాటైతే జరిగేటటువంటి నష్టాల గురించి వివరించినటువంటి క్రమంలో తదుపరి ఇక్కడ కంపెనీ ఏర్పాటుకు ఎటువంటి ముందడుగు వేయదు, ఇక్కడ యాజమాన్యం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సహకరించదని చెప్పి అక్కడి నుంచి హామీ వచ్చింది. హామీ వచ్చినటువంటి నేపథ్యంలోనే గత 3 నెలలుగా ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. అయితే నిన్న యాజమాన్యం మళ్లీ కంపెనీ ఏర్పాటుకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకున్నటువంటి క్రమంలోనే ఈ ఆందోళనలకు ఇక్కడ ప్రజల ఆగ్రహానికి కారణమైంది. అయితే యాజమాన్యం వెనకాల ఎవరు ఉన్నారనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. ఎవరి అండదండలతోటి యాజమాన్యం ఇక్కడ మరోసారి పనులు చేపట్టడానికి ముందడుగు వేసింది అనేది సస్పెన్స్ గా ఉంది. ఇక్కడ ప్రజల ఆగ్రహానికి కూడా ఇదే అంశం కారణంగా మారింది.
ఏపీకి చెందినటువంటి ప్రైవేట్ వ్యక్తి ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. భూములు కొనుగోలు చేసి ఇక్కడ కెమికల్ కంపెనీ, ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. గాయత్రి రెన్యూవబుల్ ఇథనాల్ ఫ్యూయల్ పేరుతోటి కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే కెమికల్ కానీ ఫ్యూయల్ కంపెనీలు కానీ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో గ్రామ సభలు ఏర్పాటు చేయడము, ప్రజాభిప్రాయ సేకరణ చేయడము తప్పనిసరిగా ఉంటుంది. పొల్యూషన్ కి సంబంధించినటువంటి అంశం కావడంతో చేసి కంపెనీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జీపీ పర్మిషన్ కానీ ప్రజాభిప్రాయ సేకరణ కానీ ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. కేవలం ప్రైవేటు వ్యక్తులు సొంతంగా కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించి ముందుకు వెళ్లడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక్కడ బతుకు తెరువు కూడా ఇబ్బంది అవుతుంది. బంగారు పంటలు పండుతాయి, ఇక్కడ వాణిజ్య పంటలు పండుతాయి. అటువంటి భూములు పూర్తిగా కలుషితమైతే మాకు బ్రతుకు తెరువు ఎట్లా అని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఇవాళ ఇంత టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇప్పటికే దాదాపుగా 16 మంది ఇక్కడి పెద్దదనవాడ కావచ్చు, చిన్నదనవాడకు సంబంధించినటువంటి వారిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం ఆందోళనలో మరియమ్మ అనేటటువంటి మహిళకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకు 6 కుట్లు పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆమెను వెళ్లి పరామర్శించారు. మరోవైపు మానవపాడు పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి వారిని ఉంచారు. ఇంకా టెన్షన్ వాతావరణం ఉంది. వందలాది మంది పోలీసులు ఇటు ఇప్పటి వరకు కూడా ఇంకా ఉద్రిక్త వాతావరణమే కొనసాగుతోంది. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. అండ్ స్టిల్ ఇంకా పోలీసుల మోహరింపు అక్కడ కొనసాగుతుంది. ఉద్రిక్త వాతావరణం ఉందంటే దీన్ని అంతటిని కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే వెనక ఎవరున్నారు అనే దానికి స్పష్టత రావట్లేదు. కానీ ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన కూడా రాలేదు. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? మరి లోపాయికారిగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలా? అయితే ప్రభుత్వము సపోర్ట్ చేయింది. ఇక్కడ కంపెనీ ఏర్పాటు అనేది అసాధ్యం. అనేక రకాల పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటు నీళ్ల విషయంలో కానీ, కంపెనీ నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ విషయంలో, పొల్యూషన్ విషయంలో అనేక రకాల అనుమతులు తీసుకుంటే తప్ప ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. మొదట్లో ఇక్కడ ప్రజలు ఈ ఇథనాల్ కంపెనీ ఏర్పాటును గుర్తించినటువంటి ప్రజలు తీసుకొచ్చినటువంటి సమస్యలను విన్నటువంటి ప్రభుత్వము ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఇక్కడ ఆందోళన చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కూడా దీని మీద స్పందించలేదు. స్థానికంగా అధికార పార్టీ నేతలు కూడా ఎవరు ఈ అంశం మీద మాట్లాడడం లేదు. ఇప్పటికీ కూడా గ్రామంలో ఉదయం ఆందోళనలో పాల్గొన్నటువంటి వారిని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పోలీసులు ఈ సంఘటనా స్థలంలో ఉన్నారు. గ్రామంలో పెద్దదనవాడ గ్రామంలో కూడా పోలీసులు ఉదయం ఆందోళన చేసినటువంటి వారిలో కీలకంగా వ్యవహరించినటువంటి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే యాజమాన్యం ముందుకెళ్తున్నట్లుగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానంతో ఇక కంపెనీ ఇప్పుడు ఆపకపోతే ఇంకెప్పుడు ఆపలేము, పనులు ఖచ్చితంగా ముందుకెళ్తాయి, అధికార పార్టీ అండదండలతోనే యాజమాన్యం ముందుకెళ్తుందనేటటువంటి అనుమానంతో ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పెద్ద ఎత్తున ఒక్క పిలుపుతోటే చిన్న పిల్ల పాప మహిళలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ ఆందోళనకు దిగారు. ఒకనొక దశలో వారిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా సాధ్యం కాలేదు. అడ్డొచ్చినటువంటి పోలీసుల మీద కూడా ఆందోళనకారులు రాళ్లు రువినటువంటి పరిస్థితి ఉంది. స్వేచ్ఛ.